హాయ్ అండి. మా ఊరికి దగ్గరలో ఇలాంటి ఒక ఊరు ఉందని నాకు ఇన్ని రోజులు తెలియలేదు. అదేనండి కూర్మ గ్రామం. తెలిసాక మా ఆయనకి తీసుకువెళ్ళమని అంటే నాకు షాపుతో అవ్వదు కదా, అమ్మ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళతో వెళ్ళు అన్నారు. ఇంకా అమ్మ వాళ్ళ వీధిలో ఇరుగు పొరుగు వాళ్ళందరూ బయలుదేరితే వాళ్ళతో పాటు నేను పిల్లలు కూడా వెళ్ళాము. ఊరైతే చాలా బాగుంది. ఇక్కడ ప్లాస్టిక్, కరెంటు, ఫోన్లు వాడరు. వీళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళే స్వయంగా పండించుకుంటారు. అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వాళ్ళే స్వయంగా నేసుకొని వేసుకుంటారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు ఒక వింతలా అనిపించవచ్చు, కానీ మన నాన్నలు మన తాతల తరంలో ఇలానే బ్రతికే వాళ్ళు. చుట్టూ కొండలు పొలాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి చూసాము, కాసేపు ఉన్నామన్నమాట. అక్కడ చాలా చల్లగా ఉంది. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. వీళ్ళు కర్రల పొయ్యి మీదే వండుకొని తింటారంట. మనకు బాగా నచ్చి 2-3 రోజులు ఉండాలి అనుకుంటే ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అయితే వెహికల్స్ ఎలా ఉండదు ఊర్లోకి, అందుకని మొత్తం నడుచుకొనే తిరిగామన్నమాట. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. కాకపోతే నేను వీడియోస్ తీసుకోవాలనేసి ఫోన్ తెచ్చుకున్నాను. 2 పూట్ల భజనలు చేస్తారు. విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి లంచ్ కూడా పెడతారు. లంచ్లోకి అయితే అన్నము పప్పు కూర పెడతారు. కాకపోతే మేము లేట్ అయిపోయింది అంతా తిరిగేసి వచ్చేసరికి, అందుకని మాకు ఆవకాయ అన్నమే దక్కింది. అదే ప్రసాదం అనుకోవాలి. మీకు ఈ ఊరు గురించి తెలిసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.